శాస్త్రమ్మా, ఏంట్రా పండు? కుంకుమ పువ్వు కలిపిన పాలు మీరు తాగితే మంచిదని తీసుకొచ్చానమ్మా. అసలు కడుపే లేనప్పుడు ఈ పాలు తాగితే ఏం లాభం? ఉమ్? హా. కడుపుతో ఉన్న సహస్రమ్మ కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగట్లేదేంటి? ఈ సమయంలో ఆ పాలు తాగితే మంచిది కదా. సహస్రమ్మ, ఆ కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగకుండా పక్కన పెట్టారేంటమ్మా? మీరు టాబ్లెట్స్ కూడా సరిగ్గా వాడడం లేదు. ఇప్పుడు ఆ పాలు తాగకుండా పక్కన పెట్టారు. ఇలాంటి సమయంలో ఆ టాబ్లెట్స్ ఈ పాలు తాగితేనే మంచిదమ్మా. అప్పుడే మీకు పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుడతాడు. ఏంటి నాకు నీతులు చెప్తున్నావు? ఈ టైంలో ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు తెలియదు అనుకున్నావా? అది కాదమ్మా. ఆపు! నీ సూక్తులు నీతులు నాకు చెప్పడం కాదు. నీ బాస్ ఉన్నాడు కదా, అదే నా భర్త. వెళ్ళి ఆయనకి చెప్పు ఇవన్నీ. కడుపుతో ఉన్న పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో, దగ్గరుండి టాబ్లెట్స్ వేయించి ఎలా తన బిడ్డని హెల్తీగా ఉంచాలో నువ్వు వెళ్ళి చెప్పు. మా అందరి మాట కంటే నీ మాటే బాగా వింటాడు కదా. విహారీ గారికి నేను చెప్తానమ్మా. కానీ మీరు ఆయన మీద కోపంతో టాబ్లెట్స్ వేసుకోకుండా కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగకుండా ఉండకూడదమ్మా. ఏయ్, ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. అయినా నా భర్తకి లేని బాధ నీకెందుకే? ఒకవేళ నువ్వు ఇదంతా చూడలేకపోతే వెళ్ళి నా భర్తకి నాతో ఎలా ఉండాలో చెప్పు. ఖచ్చితంగా విహారీ గారితో నేను మాట్లాడతానమ్మా. కానీ మీరు ఆయన మీద కోపంతో ఇలా చెయ్యొద్దు. నా కోపం నా భర్త మీద కంటే నీ మీదే ఉంది. ఎందుకంటే నాకు ప్రశాంతతని దూరం చేసిందే నువ్వు. ఒక పని చేస్తావా? నువ్వే నా స్ట్రెస్కి, నా కోపానికి, నా ద్వేషానికి కారణం కాబట్టి నువ్విక్కడి నుంచి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? చెప్పు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే నేను అన్ని మందులు కరెక్ట్గా వాడతాను. నువ్వుండవు కాబట్టి ప్రశాంతంగా ఉంటాను. పండంటి వారసుని కని నా భర్తకిస్తాను. ఏంటి గొంతు మూగబోయింది? తగుదునమ్మా అని వచ్చి సలహాలివ్వటం కాదు. అవతలి వాళ్ళ ఇబ్బంది ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. సహస్రమ్మ, మీరు నా గురించి అనవసరమైన స్ట్రెస్ తీసుకోకండి. నా వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎప్పటికీ చెడు జరగదు. నేను విహారీ గారితో మాట్లాడతానమ్మా. దయచేసి మీరు మందులు వేసుకోండి, ఆరోగ్యకరమైనవి తీసుకోండి. అంతేకాని నువ్వు మాత్రం ఇల్లు వదిలి వెళ్ళనంటావు, అంతే కదా? మాకు శనిలా మాతో అంటు పెట్టుకునుంటాం. ఇంక మా జీవితాలు ఏం బాగుపడతాయి? మేము ఎలా ప్రశాంతంగా ఉంటాం? అంతా నువ్వే చేసి మళ్ళీ వచ్చి నాకు ఎలా ఉండాలో నీతులు చెప్తున్నావా? అరవకుండా వెళ్ళు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఏయ్, పో.
పరిగెత్తిస్తాను, ఇంకా ఇంకా పరిగెత్తిస్తాను. నా గురించి వెతికే టైం కూడా నీకుండదు. చివరికి నువ్వు రోడ్లు పట్టుకుని తిరిగేలా చేస్తాను. తిరిగి తిరిగి వెతికి వెతికి నువ్వు అలసిపోయేలా చేస్తాను. నేను పెట్టే టెన్షన్, భయం నువ్వు తట్టుకోలేక నువ్వే నన్ను చంపు అని బ్రతిమిలాడేలా చేస్తాను. విహారీ గారు, చెప్పు కనకం. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటది? సహస్రమ్మతో మీరు అసలు మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులే లక్ష్మి. విహారీ గారు, నేను చెప్పే విషయం గురించి తేలిగ్గా తీసుకోవద్దు. సహస్రమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్. కానీ కనకం, నేను ఈ విషయంలో తప్పొప్పులు చూడకూడదు విహారీ గారు. కళ్ళ ముందు ప్రెగ్నెంట్ కనపడితే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా జాలి చూపిస్తారు. ఇప్పుడు నేను జాలి చూపించట్లేదా? ఇప్పుడు నేను తన పట్ల ఏమైనా కఠినంగా ఉంటున్నానా? తనతో కఠినంగా మాట్లాడుతున్నానా? నువ్వొచ్చి అలా అంటున్నావు. మీరలా ఉంటున్నారని నేను అనట్లేదు విహారీ గారు. కానీ సహస్రమ్మని మీరు పట్టించుకోవట్లేదు అనేది నిజం. మీ మనసులో ఏమున్నా సరే సహస్రమ్మ మెళ్ళలో మీరు తాళి కట్టారు. ఆమె మీ భార్య. ఇప్పుడు ఆమె గర్భవతి. గర్భవతిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఎన్ని కోరికలుంటాయో తెలుసా? ఎప్పుడు తన పక్కన తను ప్రేమించేవాడు ఉండాలి అనుకుంటారు. తనకి కొంచెం బాగోకపోయినా షేర్ చేసుకోవడానికి తన మనుషులకి మాత్రమే చెప్పాలనుకుంటారు. ఒక్కోసారి వేవిళ్ళ వల్ల వికారంగా ఉంటుంది, ఏమీ తినబుద్ధి కాదు. అప్పుడు తన మనిషి తనని తిన్నావా లేదా అని అడిగి తను తెచ్చి కొసరి కొసరి పెడితే తినాలనుకుంటారు. ఒక్కొక్క రోజు నడవడానికి నీరసంగా అలసటగా ఉంటుంది. ఆ రోజు తన వాడు ఊతంగా తన పక్కన నిలబడితే హత్తుకుని అతనితో పాటు అడుగులో అడుగు వెయ్యాలనుకుంటారు. కొన్ని సమయాల్లో ఏవేవో ఆలోచనలతో లోపల భయంగా ఉంటుంది. అప్పుడు తనకి తోడుగా నిలిచే మనిషి తన పక్కనే ఉన్నాడన్న ధైర్యంతో ప్రశాంతంగా ఉంటారు.